ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వనపత్రి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొన్నారని ఆరోపించారు. మేఘారెడ్డి తన అనుచరులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవన్ రెడ్డిలా తాను కూడా తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు. తాను పార్టీ వదిలి వెళ్లను, మేఘారెడ్డి లాంటి తప్పుడు వాళ్లను పార్టీ నుంచి తరిమేస్తానన్నారు చిన్నారెడ్డి. ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని ఇచ్చినారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకొని మళ్ళా వచ్చిన వాళ్ళకి ఇచ్చినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాదిరి జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పుడు చేస్తున్నా ఈ తప్పుడు గాండ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనవి చేస్తున్నాం. అందుకని ఎంతో కాలం సాగనిది. టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పారు, అన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట మరి నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమే ఉంది చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీకు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణు, వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా పైకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గంలో వారిగా కూడా మనం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్ నుంచి ఒక లీడర్ వారి యొక్క అసంతృప్తిని ప్రతిరోజు కూడా వెలుగట్టున్నటువంటి పరిస్థితి. గత 10 రోజుల కిందటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ పరిస్థితులపై మాట్లాడగా ఇక అనంతరం జరిగినటువంటి పరిణామాలు వాటి నేపథ్యంలో ఇక మహబూబ్నగర్ జిల్లా నుండి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. అయితే ఇప్పుడు తాజాగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి వనపర్తి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి చూస్తుంటే వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ఏదైతే నియోజకవర్గంలో ఏ పనులు కాకుండా అడ్డుకుంటున్నారు, కనీసం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా పనులు చేయాలని చెప్పి నేను మంత్రుల వద్దకు వెళ్తే మంత్రులే స్వయంగా చెప్తున్నారు. ఇక తన అనుచరులకు కాంట్రాక్ట్ రానందుకు అందులో పనులు చేయనివ్వట్లేదు ప్రస్తుత ఎమ్మెల్యే అని చెప్పేసి డైరెక్ట్ మంత్రులే తనకు చెప్పినట్టుగా కూడా వనపర్తికి సంబంధించి మాజీ మంత్రి జిల్లాలో సీనియర్ నాయకులు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక సోనియా గాంధీ ఒక టికెట్ ఇచ్చి డబ్బులు లేకపోతే మీరే డబ్బు పెట్టుకుని గెలిపించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పుడు సూచించడం జరిగింది. కానీ డబ్బులకు ఆశపడి మేఘారెడ్డి వద్ద డబ్బులు తీసుకుని రేవంత్ రెడ్డి అతనికే టికెట్ ఇచ్చాడు. ఇక నియోజకవర్గ అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయని మంత్రులు కలిసి అడిగితే మీ ఎమ్మెల్యే మేఘారెడ్డి పనులకు అడ్డుపడుతున్నాడు, కాంట్రాక్టులు తన మంత్రులకు రాలేదని పనులు ఆపుతున్నారని, కాంట్రాక్టులు రద్దు చేయాలని చెప్పారని కూడా మంత్రులు చెప్తున్నట్టు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక మేఘారెడ్డి నా అంచనాలను కూడా ఇబ్బంది పెడుతున్నారు, పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవన్ రెడ్డి లాగా నేను కూడా పార్టీపై తిరగబడాల్సి వస్తుంది, కానీ నేను పార్టీ వదిలి వెళ్ళను, మేఘారెడ్డి లాంటి తప్పుడు వాళ్ళను పార్టీ నుంచి తరిమేస్తాను అని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకుడు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే గత 10 రోజుల కిందటే ఇలాంటివి ఏవైనా ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి అని చెప్పి కూడా ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే గత 10 రోజుల కింద జరిగినటువంటి సమావేశాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఏవైనా ఉత్పన్నం అయినప్పుడు ఖచ్చితంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా బాధ్యతగా తీసుకొని ఆ నాయకుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయం రాకుండా చూడాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. వేణుగోపాల్, ఈ మధ్య మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో సొంత పార్టీ నేతలపైనే ఆ పార్టీ లీడర్లే
కామెంట్స్ చేసుకుంటున్న పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఏంటి ఈ సిచ్యువేషన్ ని అదుపు చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఏదైనా చర్యలు తీసుకుంటుందా? అయితే ఇందుకు సంబంధించి ఎవరికైనా నాయకులకు సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి అని చెప్పి ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే సూచించడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి కూడా గత కొద్ది రోజుల కిందట ఈ సర్ సమావేశాల సందర్భంలో కూడా ఏవైనా సమస్యలు ఉంటే పిసిసి అధ్యక్షుడికి చెప్పుకోవచ్చు. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా మీరు చెప్పుకోవచ్చు. కానీ ఇలా బహిరంగ వేదికలపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎవరైనా మేము ఉపేక్షించము, ఎందుకంటే పార్టీ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాష్ట్రంలో ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలతో పోరాడుతున్న తరుణంలో ఇక సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంటే ఇక దీనికి సంబంధించి ఎవరైతే నాయకులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారో వారు చొరవ తీసుకొని నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా చర్చించాలి, గుర్తించి ఆ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు పార్టీ కూడా ఇదే లైన్ చెప్పింది. పిసిసి అధ్యక్షుడు ఏదైతే చెప్తారో ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే. ముఖ్యమంత్రినైనా నేను కూడా పిసిసి అధ్యక్షుడు చెప్తే వినాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే అప్పటికీ కూడా అంటే ఇన్ని సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా ఈ అసంతృప్తి జ్వాలను మాత్రం ఆగడం లేదు. ఇందుకు సంబంధించి ఒక నియోజకవర్గం పూర్తి కాగానే మరొక నియోజకవర్గంలో ఇలాంటి వ్యాఖ్యలు అనేది మనం డైరెక్ట్ గా చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.